దేవుని యొక్క మాటలు నేర్చుకుందాం. మీ అందరికీ ఒక హెచ్చరిక, దయచేసి గమనించండి. సమయము దాదాపుగా 9 అవుతున్నా మీరు కదలలా. మీరు ప్రభువుని సరిగా ప్రేమించట్లేదని అర్థం. ఉదయాన్నే 7 గంటలకు మొదలంటే పారలు తీసుకొని గడపాలు తీసుకొని ఊరుతా ఉంటారుగా. మందిరానికి అంటే చూడండి, ఊక్కుంటూ వస్తున్నారు. దేవుని స్తోత్రం. దాన్ని బట్టి ఏమర్థమైంది? దేవుని మీద సరిగా ప్రేమ లేదని. హల్లెలూయా. చేతులెత్తి చెప్పరే. ఉదయాన్నే పనికి పోయేటప్పుడు 2 గంటలకు వెళ్తారు. యథార్థంగా మన మాట మనం మాట్లాడుకో. 7 గంటలకల్లా భుజాన పెడతారు లేదు. 9 అయినా కూడా కదిలి రావట్లేదు. దాని స్తోత్రం. స్టార్ట్ చేసింది 7:30కి స్టార్ట్ చేశారు. పాడి 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 వాళ్ళు గొంతులు అరిగిపోతారు. దాని స్తోత్రం. సమయాన్ని పాటించండి. ఇది స్మూత్ గా హెచ్చరిక. హల్లెలూయా. తర్వాత ఘాటుగా వస్తాయి. స్మూత్ గా హెచ్చరిక చేసినప్పుడే అర్థం చేసుకోండి. మనము దేవుని మీద శ్రద్ధ కలిగినప్పుడు మన ఆత్మ లాక్కొచ్చింది అనమాట. వెళ్ళి నన్ను స్తుతించు, కనపరచని పరిశుద్ధాత్మ దేవుడు లాక్కుని వస్తాడు మందిరంలోకి. దాని స్తోత్రం. నిర్లక్ష్యాత్మ ఉందనుకోండి, పోదాంలే, ఇంకా అన్న మాట ఎత్తలేదుగా, ఆల్రెడీ పాడుతున్నారుగా, ఆరాధన లేపలేదుగా. హల్లెలూయా. ఈ టైంలో నిర్లక్ష్యాన్ని ఏర్పాటు చేస్తాడు సాతాను. అది మీకు తగదు. ఆ మాట ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే చేతులు ఎత్తండి. హల్లెలూయా. మీరు టైం అంటే 7:30 అంటే 7:30కి రాలేకపోయినా కనీసం 8 గంటలకల్లా చేరుకోవాలి. ఎందుకంటే నా సలి అంటారు. సలి అంటే మీరు ప్రార్థనకే సలి అంటే నేనేమనుకోను. ఉదయాన్నే పనికి వెళ్తారు కదా సేవకుడితో. దేవ స్తోత్రం. ఉదయాన్నే 10కి వెళ్తారు లేదా 7:30 8 గంటలకు వెళ్ళిపోతారు. మన పని కంటే మన ప్రభువుని ఎక్కువగా ప్రేమించాలి. నోటితో చెప్పండి. మన పని కంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించాలి. ఇంకోసారి చెప్పండి. మన పని కంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించాలి. దేవ స్తోత్రం కలుగునుగాక. కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు నేర్చుకుందాం. మా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మనందరి పాపముల నిమిత్తమై ఆయన కల్వరి శిలువలో మరణించి తిరిగి లేచాడు. ఈ రోజున ఈ గొప్ప నిరీక్షణ కలిగి ప్రతి క్రైస్తవుడు బ్రతుకుతున్నాడంటే దానికి గల కారణం ఏంటి తెలుసా? ఏదో ఒక దినాన ప్రభు వస్తాడు, నేను ఆయన రాజ్యానికి వెళ్తాను. ఇదే నిరీక్షణ. నరకం నుండి తప్పించుకొని పరలోక రాజ్య వారసులుగా దేవుడు మనల్ని మార్చాడు. ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే మనం ప్రభువుని ప్రేమించడాన్ని బట్టి. ప్రభువుని ప్రేమించే వారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈ రోజున మన అంశం ఏంటంటే ప్రభువుని ప్రేమించుట. చెప్పండి. ప్రభువుని గట్టిగా చెప్పాలి మీరు. ప్రభువుని ప్రేమించుట. ప్రభువుని ప్రేమించకపోతే నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది ప్రభువుని ప్రేమించిన వాడు శాపగ్రస్తుడు అని. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 32వ వాక్యం చదువుకుందాం. ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. చూసారా, మనము ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడ్డామని మరొక వాక్యం చదివితే అక్కడ ఉంటుంది. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం చదివితే వాక్యం చెప్తుంది, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మనం ఆశీర్వాదమునకు వారసులం. వారసులం అంటే అర్థం ఏంటి? ఆస్తి కర్తలం, ఆస్తికి హక్కుదారులం. ఈ ఆస్తి మొత్తం ఎవరిదయ్యా? ఫలానా గురయ్య గారిదండి. ఆయన లేడు కదా, ఇప్పుడు ఎవరో ఆయన కుమారుడు ఉన్నాడండి, వాడే వీటి మొత్తానికి వారసుడు వాడే. అదే రీతిగా ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మనల్ని పిలిచాడు. గమనించాం. మనం ఎక్కడ అడుగు పెట్టినా ఆశీర్వాదం, మనం ఎక్కడ ఉన్న ఆశీర్వాదం. ఇంట్లో ఆశీర్వాదం, పని దగ్గర ఆశీర్వాదం, వ్యాపారాల్లో ఆశీర్వాదం, పొలాల్లో ఆశీర్వాదం, ఏ వ్యక్తితో మాట్లాడిన ఆశీర్వాదం.
ఇట్లా ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మనల్ని చేసినప్పుడు మనం శాపగ్రస్తులుగా మారకూడదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎప్పుడు శాపగ్రస్తులుగా మారుతున్నామంటే ప్రభువుని ప్రేమించినప్పుడు. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఎవడైనాను ప్రభువుని ప్రేమించిన ఎడల వాడు శాపగ్రస్తుడు. ప్రభువుని ప్రేమించాలంట. మనకి ఇప్పుడు ఒక ఆలోచన వస్తుంది, మనుషులైతే ప్రేమిస్తాం, ప్రభువుని ఎట్ట ప్రేమిస్తాం? నేను భర్తని, నా భార్యని ప్రేమిస్తా, నేను భార్యని, నా భర్తను ప్రేమిస్తా, నేను తల్లిదండ్రులం, మేము మా పిల్లలను ప్రేమిస్తాం, అలాగే మా పిల్లలు మమ్మల్ని ప్రేమిస్తారు, స్నేహితులు ప్రేమించుకుంటారు. ఇదంతా బాగానే ఉంది, కానీ దేవుని మనం ఎలా ప్రేమించాలి? ఆయన ఎక్కడున్నాడు ప్రేమించడానికి అనే ఒక ప్రశ్న ఏర్పడింది. అందుకే దానికి ఆన్సర్ గా యోహాను సువార్త 14:23 వాక్యంలో ఆయన చెప్పాడు, ప్రభువుని ప్రేమించడం అంటే దాని యొక్క అర్థము నా ప్రియ బిడ్డలారా ఏంటో తెలుసా? దేవుని మాట వినడము. వాక్యం చెప్తుంది చూడండి, 14:23 వాక్యం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. చూసారా? దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి చెప్పాలి మీరు? ఆయన మాట వినటం, ఆయన మాట వినటం, ఆయన మాట వినటం. ఆయన మాట వినేవాడు ఆయన ప్రేమించినట్టు. మీకు అర్థమయ్యే రీతిలో ఒక చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా. ఒక గుహలో ఒక జింక పిల్ల రెండు నివాసం చేస్తున్నాయి. జింక అంటుంది, అమ్మా రోజు మనం దీంట్లో నివాసం చేస్తున్నాం, ఇదే మన ఇల్లు, నువ్వు చాలా చిన్న పిల్లవి, మనం తినడానికి ఏదైనా ఆహారం తీసుకొస్తా నేను, అలా బయటికి వెళ్ళి నువ్వు మాత్రం లోన్ నుండి సస్యమేర బయటికి రావద్దు, బయటికి రావద్దు, లోనే ఉండాలి. అమ్మా లోన చీకటిగా ఉంది కదమ్మా, అయినా పర్వాలేదు లోనే ఉండాలి. లోన మొక్క తీస్తుందమ్మా, అయినా పర్వాలేదు లోనే ఉండాలి అంటే తల్లి చెప్పినప్పుడు అలా ఇలా తలకాయ ఊపి ఈ జింక బయటికి ఏదైనా ఆహారం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఈ జింక పిల్ల మనసులో అనుకుంటుంది, నిజంగా మమ్మేమో బయట తిరిగి వస్తుందా, నేనేమో లోన ఉండాలా ఈ చీకట్లో? నిజంగా దానికి ఎంత కుళ్ళు, దానికి ఎంత వ్యసనం, నిజంగా దానికి ఎంత కఠినమైన మనసు ఉంది. ఏ గాలి లేదు, చీకటిలో వెలుగు లేని పరిస్థితిలో నేను ఉండాలా, అసలు ఏమైంది బయటికి వెళ్తే అని అది తెగించుకొని బయటకు వచ్చేసింది. ఇలా చూస్తే చల్లని గాలి వీస్తా ఉంది, చీకటి పోయి వెలుగు కనపడతా ఉంది. ఆహా, ఎంత ఆహ్లాదమైన స్థలములో మమ్మ తిరగాలి, నేను మాత్రం లోన ఉండాలి. తల్లి చెప్పినప్పుడు తలకాయ ఊపింది వింటున్నట్టుగా, లోనే ఉంటాను మమ్మీ, బయటికి రానది. ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే తల్లి ఇలా పోయిందో బయటికి వెళ్తే అసలు ఏమైంది అని చెప్పి బయటికి వెళ్ళి పెట్టారు. అలా ఇలా చూస్తున్నప్పుడు ఇల్లు కనపడింది, చల్లని గాలి కనపడింది, చక్కని వాతావరణంలో ఆహ్లాదంగా బయటకు వచ్చి డాన్స్ వేస్తుంది, గంతులు వేస్తా ఉంది. ఇలా గంతులు వేస్తున్నప్పుడు దూరం నుండి ఒక పులి గమనిస్తా ఉంది. ఒక పులి గమనిస్తా ఉంది. పులి గమనిస్తూ పొంచేస్తుంది. పులి కొంచెం చెట్టు చాటున, రాయి చాటున, అలాగే ఏదన్నా చిన్న తుప్పల చాటున అలా గమనించుకుంటూ అమాంతగా దాని మీద దూకి నా ప్రియమైన బిడ్డలారా దాన్ని పట్టి చీల్చేసి దాని రక్తం మొత్తం తాగి దానికి ఇష్టమైన భాగాలు మొత్తాన్ని తినేసింది. అరాకుర ఆడ పడేస్తే ఈ లోపు ఆ ప్రాంతంలో ఆ మార్గం గుండా ఒక నక్క ప్రయాణం చేస్తూ వెళ్తూ, అయ్యయ్యో ఈ జింక పిల్ల పలానా దాని కూతురు కదా ఇదని లగో అని పరిగెత్తి దాని తల్లికి చెప్పింది, ఏమే జింక, నీ కూతురు అక్కడ చచ్చిపోయి ఉంది, దాన్ని ఏ క్రూర మృగమ తినేసి అక్కడ పడేసింది రా అంటే ఈ తల్లి అంటుంది, అది నా కూతురు కాదు, నా కూతురు ఎందుకు అట్టయింది, నా కూతురు గుహలో ఉంది, నా మాట మేరదు, నేను చెప్పినట్టుంటది నా యొక్క కూతురు, ఇది పరిస్థితి అన్నప్పుడు, లేదు నీలాంటి ముక్కు, నీలాంటి మూతి, నీలాంటి మచ్చలు, నీలాంటి చర్మమే, దానికి సేమ్ యాస్టేజ్ నువ్వే, ఇలాగే ఉంది, చూశాను, కాకపోతే ఒకసారి చూడు అనగానే ఈ లోపు ఆ జింక వచ్చి అలా చూసి ఇది నా కూతురు కాదు అన్నది. వాస్తవానికి దాని కూతురే అది, కానీ ఏమన్నది, నా కూతురు కాదు ఇది. ఎందుకన్నది ఆ మాట అంటే అక్కడ జింక ఆ నక్క అంటుంది, నీ మూతే కదా, అది కూడా నీ ముక్కేగా, నీ మచ్చలేగా అంటే అవన్నీ నాయే, కానీ అది నా కూతురు కాదు. ఎందుకు కాదంటే నా మాట ఎప్పుడైతే మీరిపోయిందో అప్పుడు నా కూతురు. మాట ఎంతమందికి అర్థమైంది మీకు? దేవుని మాట మీరిపోయిన రోజున నువ్వు దేవుని బిడ్డవు కాదు. ఇప్పుడు
దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? దేవుని మాట వినడం. దాని స్తోత్రం కలుగునగాక. నాకు దేవుడు అంటే ఇష్టం అండి. దేవుడు అంటే చాలా ప్రేమ. దేవుని కొరకు ప్రాణమైన ఇస్తాను. దేవుని కొరకు ఏదైనా చేస్తాను. ఇప్పుడు యేసయ్యని మనం ఎందుకు ప్రేమించాలి అంటే, గమనించండి, మనము గత కాలంలో జన్మ కర్మ పాపాల్లో ఉన్నాం. తల్లిదండ్రులు పుట్టడం పాపమే. ఎయిడ్స్ వ్యాధి కలిగిన తల్లిదండ్రులు పుట్టే వారికి ఆ పిల్లలు కూడా ఎయిడ్స్ వస్తుంది. కుష్టి రోగులకు పిల్లలు పుడితే అదే కుష్టి పిల్లలకు వస్తుంది. వేరే జబ్బులు ఉన్న వాళ్ళకి పిల్లలు పుడితే అదే జబ్బు వస్తుంది. ఏంటంటే వంశ పారంపర్యం అంటారు. అలాగే అప్రియమైన బిడ్డలారా, అనేక మందికి రోగాలు ఇలా ప్రాప్తిస్తున్నాయో మనిషికున్న జన్మ పాపము మనిషిలో ఉంది. కర్మ పాపం అంటే ప్రతిరోజు చేసే పాపం. ప్రతిరోజు అంటే అబద్ధాలు ఆడటం, అన్యాక్రాంతంగా ఎవరిదైనా దోచుకోవటం, విచారం చేయటం, ఇవన్నీ కూడా కర్మ పాపాలు. ఈ రెండు పాపాలు ఉన్నవాడు మోక్షానికి వెళ్ళడు, స్వర్గం చూడడు. యుగ యుగాలు తరతరాలు వాడి యొక్క జీవితం నరకంలో కాలిపోతుంది. అగ్ని ఆరదు పురుగు చావని ఆ అగ్నిగుండంలో వాడు కాలిపోతాడు. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, మనందరి శిక్ష నిమిత్తమై యేసు ప్రభువు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. శిక్ష మనం మోసాం, పాపం మనం చేశాం, శిక్ష ఆయన మోసాడు. అందుకని ఇప్పుడు ఆయన ప్రేమించాలి. అయ్యా, ఇంత నరకాన్ని తప్పించావు, ఇంత అగ్నిగుండాన్ని తప్పించావు, ఇంత భయంకరమైనటువంటి వేదనకరమైన స్థలంలో నుండి నన్ను కాపాడు. నా నిమిత్తం నీవు కల్వరి శిలువలో ప్రాణం పెట్టావు. దాని స్తోత్రం కలుగునగాక. తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు ఉంటే తండ్రి అంటున్నాడు, అయ్యా మీరు జాగ్రత్తగా బ్రతకండి రా, జాగ్రత్తగా బ్రతకండి, ఏ తప్పు చేయొద్దు, ఏ పాపం చేయొద్దు అంటే, తండ్రి చెప్పిన మాటలు పెద్దవాడికి బాగా బోధపడి వాడు అంతా ఇంత చదివి ఒక పెద్ద లాయర్ అయిపోయాడు. పెద్ద లాయర్ అయ్యాడు. చిన్నవాడు మాత్రం తండ్రి చెప్పిన మాటకి పెడచెవుని పెట్టి ఇష్టానుసారంగా బ్రతికి గజ దొంగ అయ్యాడు. తండ్రి రోజు పిలిచి చెప్తున్నాడు, చిన్నవాడా మారరా, మారరా, నీ అన్న చూడరా ఎంత చక్కగా చదువుకొని ఎంత బుద్ధిమంతుడు, ఎంత ప్రయోజకుడు అయ్యాడో, నువ్వున్నావు ఎందుకురా, నాకు అవమానం తెచ్చి పెడుతున్నావురా, నిన్ను కని నాకు ఏ విధమైనటువంటి మంచి పేరు సుఖం లేదురా అని బాధపడుతున్నప్పుడు తండ్రి మాట కొంచెం కూడా చెవుని పెట్టలేదండి. ఇష్టానుసారంగా ఎట్టంటే అట్ట బ్రతుకుతూ ఉన్నాడు. ఒక దినాన తండ్రి ఏం చేశాడంటే, నా ప్రియమైన బిడ్డలారా, పెద్దోడిని పిలిచి, అయ్యా నాకు వయసు వచ్చింది, నేను చచ్చిపోబోతున్నాను, నాకు ఒక్క విషయంలో ప్రమాణం చేయాలి అన్నాడు. ఏ విషయంలో నాన్న అంటే, మీరిద్దరు కవల పిల్లలు, నీవు నీ తమ్ముడు, నీలాగే వాడుంటాడు, వాళ్ళలాగే నువ్వు ఉంటావు. మీ ఇద్దరిని నేను తప్ప, తెలిసిన వాళ్ళు తప్ప ఎవరో వేరని అనుకోలేరు. అంత సిమిలర్ గా ఉన్నటువంటి మీ యొక్క కోరికలు చాలా గొప్పవి. నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి, ఏంటంటే నీ తమ్ముడిని నువ్వు ఎట్టయినా రక్షించుకోవాలి అన్నాడు. ఏమన్నాడు? నేను వెళ్ళిపోతున్నాను, ఇక్కడ వాడికి మంచి విషయాలైనా అలాగే వాడికి కనుపు కలిగే విషయాలైనా ఏదైనా సరే నువ్వే చెప్పాలి, ఇది పరిస్థితి అంటే సరే నాన్న అని ప్రమాణం చేశాడు. కొంత కాలం అయిన తర్వాత ఆయన చనిపోయాడు. ఒక రోజు నా ప్రియమైన బిడ్డలారా, తండ్రి చనిపోయిన తర్వాత వాడు ఒక ఇంట్లో దొంగతనం చేస్తూ, అక్కడ వాళ్ళు అంటే ఆ ఇంటి వాళ్ళు వాడిని పట్టుకోవాలని చూస్తే కత్తితో పొడిచేసి చంపేసేయి. ఆ రక్తపు మరకలతో అలా ఉన్నప్పుడు ఎవరో కేసు పెట్టారు. అంటే పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు. వీడు తరుముకుంటూ అంటే తరమబడుతూ చివరికి ఇంట్లోకి వచ్చి, అన్నా నన్ను కాపాడన్నా అన్నాడు. అన్నా నన్ను కాపాడంటే తండ్రికి ఇచ్చిన మాట గుర్తొచ్చింది. నీ తమ్ముడిని ఎట్టయినా నువ్వు కాపాడుకోమని చెప్పాడు కదా తండ్రి. ఇప్పుడు ఏం జరిగిందంటే, తమ్ముడు వెంటనే నీ డ్రెస్ తీసేసేయి, నా డ్రెస్ వేసుకో అన్నాడు. ఏంటన్నా అంటే, ఇప్పుడు గమనించండి, అన్నదేమో లాయర్ డ్రెస్, తమ్ముడేమో రక్త మార్కలతో ఉన్నాడు, కత్తి పట్టుకున్నాడు. తొందర డ్రెస్ తీసేయి, నా పోలీసులు వస్తున్నారు, తొందర తీసేయండి. ఎందుకన్నా అంటే, నీ డ్రెస్ నేను వేసుకోవాలి, నా డ్రెస్ నువ్వు వేసుకోవాలి. ఏందనంటే విడిచేయి తొందరగా అని చెప్పి, ఇద్దరు ఒకే పోలికలో ఉంటారు కనుక అన్న లాయర్ డ్రెస్ ఏమో తమ్ముడికి వేశాడు, తమ్ముడి యొక్క రక్త మరకలు కలిగినటువంటి డ్రెస్ అన్న వేసుకున్నాడు. ఈలో పోలీసులు వచ్చారు. అన్నే ఆ హత్య చేశాడు, గజ దొంగను అనుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత కోర్టు తీర్పిచ్చింది. ఏమనంటే అతన్ని ఉరి వేసి చంపేయమని. నా ప్రియమైన బిడ్డలారా, ఉరేసి చంపేస్తున్నప్పుడు చివరిగా నీకేం కోరిక ఉంది అని అడిగినప్పుడు, మా అన్నను పిలవండి అన్నాడు. వాస్తవానికి అన్న ఇతనే, కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, నాలాగు నువ్వు అన్నాడు కదా, మా అన్నను పిలవండి, తమ్ముడిని పిలవమని. తమ్ముడిని
అనుభవించడం ఏంటని ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు. లేదు లేదు, నేను సరిపోయినా ఇబ్బంది లేదు, కానీ నువ్వు మాత్రం ఇక జాగ్రత్తగా ఉండాలి. నా లాయర్ డ్రెస్ను వేశావు, ఇక నన్నే చూపించాలి లోకానికి. నువ్వే అన్నలాగా ఉండాలి. నేనే ఇలా తమ్ముళ్ళ చనిపోతున్నాను. ఎప్పుడు కూడా మరలా ఆ పాత ఆ దొంగ బుద్ధి, ఆ క్రిమినల్ క్రియలు ఎక్కడన్నా చేసినట్లయితే నా మరణానికి అర్థం లేదు అన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తమ్ముడు తప్పు చేస్తే అన్న మరణించినట్టుగా మనం పాపం చేస్తే మన యేసయ్య ఏమయ్యాడు చెప్పండి? ఆయన మరణించాడు. ఈ రోజు నా ప్రియమైన బిడ్డలారా, యేసు రక్తంతో కడగబడిన నీవు ఇప్పుడు కళ్ళు మూస్తే, ఒకవేళ ప్రభు చిత్తమై కన్ను మూస్తే నీకు పరలోకం ఉంటుంది. కానీ రక్షణ పొంది నా ప్రియమైన బిడ్డలారా, అనేక మంది వారి జీవితాల్లో వెనకబడిపోతున్నారు. రక్షణ పొంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు, సరిగా దేవుణ్ణి ప్రేమించట్లేదు. ఈ ప్రేమించలేని వారందరూ కూడా ఏమైపోతారో తెలియదు. వారు విలువైన రక్షణ ఇచ్చాడు దేవుడు వారికి, కానీ నిర్లక్ష్యంగా కోల్పోతున్నారు. అందుకని నీ డబ్బు కంటే ఎక్కువగా నువ్వు ప్రభుని ప్రేమించాలి. నీ ఉన్న ఆస్తుల కంటే ఎక్కువగా ప్రభుని ప్రేమించాలి. నీకున్న అన్నిటికంటే ఎక్కువగా ప్రభుని ప్రేమించాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గుర్తు చేసుకోవాలి, ఈలోపు ఆ అన్న చనిపోయాడు. సమాధి దగ్గరికి వెళ్ళి, అంటే సమాధి చచ్చిపోయిన తర్వాత శవం తీసుకొచ్చి సమాధి కట్టారు. రోజు మోకాళ్ళు చెడుస్తున్నాడు తమ్ముడు. నేను శిక్ష అనుభవించవలసిన వాడను, నువ్వు శిక్ష అనుభవించావు. పాపము చేయటం నేను, శిక్ష అనుభవించడం నువ్వా? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ న్యాయం? అలాగే నా ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువారు ఏ పాపము చేయలేదు. వాక్యం చెప్తుంది, ఆయన పాపము చేయలేదు, పాపము ఎరగలేదు, అసలు పాపం జోలికే పోలేదంట ఆయన. అలాంటి వాడు ఎందుకు కల్వరి సిలువలో మరణించాడంటే, ఈరోజు నువ్వు నేను చేసిన పాపాల నిమిత్తమే, నువ్వు నేను చేసినటువంటి ఇదిగో ఈ అపరాధాల నిమిత్తం కల్వరి సిలువలో యేసు ప్రభువారు మరణించాడు. కనుక ఇక మీదట మనం ఎవరిని ప్రేమించాలంటే, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యనే ప్రేమించాలి. గట్టిగా చెప్పండి. ఎందుకు ప్రేమించాలని ఎవరైనా అడిగితే ఏమని చెప్తారు చెప్పండి? నా కొరకు ఆయన చెప్పండి ప్రాణము పెట్టాడు, నా కొరకు రక్తం చిందించాడు. నీవు నా భార్యవే, నా కొరకు ప్రాణం పెట్టావా? చాలా మంది భార్యలు భర్త ప్రాణాలు తీస్తున్నారు అక్కడక్కడ. నీవు నా భర్తవే, నా కోసం నువ్వు ప్రాణం పెట్టావా? చాలా మంది భర్తలు చంపేస్తున్నారు భార్యలు అనేక చోట్ల. నీవు నాకు తల్లిదండ్రులవే, ఓకే, ప్రపంచంలో దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే తల్లిదండ్రులే, కానీ వారు కూడా కొన్ని సందర్భాల్లో మన కొరకు ప్రాణం పెట్టలేరు. ఎందుకనంటే ఒక అబ్బాయి స్కేటింగ్ చేస్తూ మంచు కొండల్లో, అప్రియమైన బిడ్డలారా, ఆ మంచు కొండలు చివరికి స్కేటింగ్ చేస్తూ పై నుండి కింద పడిపోయాడు. తలకాయ బాగా దెబ్బ తగిలి రక్తం అంతా కారిపోయింది. ఈలోపు రక్తం ఎవరన్నా ఇస్తే బ్రతుకుతాడు, అది కాకుండా అతని బ్లడ్ గ్రూపే కావాలి అన్నప్పుడు తండ్రిని పరీక్షిస్తే తండ్రి రక్త గ్రూప్ అంటే అదేమంటారు, ఆ బ్లడ్ గ్రూప్ కుమారుని యొక్క బ్లడ్ గ్రూప్ ఒకేలాగా ఉంది. తండ్రిని అన్నారు, అయ్యా నువ్వు ఎట్లా పెద్ద వయసు వచ్చింది కదా, నీ కుమారుడికి రక్తం ఇచ్చి నువ్వు చనిపోతావా అని అడిగితే, నేను నువ్వు చనిపోవాలి, వాడినే చనిపోవాలి. చూసారా, తండ్రి కూడా కుమారుణ్ణి ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించలేదు, కానీ మన యేసయ్య మన కొరకు ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాడు. ఈ రోజున అందుకనే సాతాను నిన్ను మోసం చేస్తున్నాడు. నిజమైన ప్రేమ ఆయన మీద ఉండాలి. గట్టిగా చెప్పండి, ఒకసారి చెప్పాలి. మీరు ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలంటే ఏమని చెప్తారు మీరు? నా కొరకు ఏమి ఇచ్చాడు? ప్రాణం ఇచ్చాడు. ఆయన ప్రాణం ఇచ్చాడు. ఇద్దరు నా ప్రియమైన బిడ్డలారా పెళ్లి చేసుకున్నారట. అందరు పెద్దవాళ్ళందరూ కలిసి గదిలో పంపించారు. జాగ్రత్తగా హల్లెలూయా. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఎవరు వాళ్ళు? ఇద్దరు ప్రేమికులే. పెళ్లి చేసి గదిలో పంపించిన తర్వాత, అంతకుముందు ఈ ప్రేమించుకున్నప్పుడు తమస్సులో భయంగా ఉంటారు కదా, లోన పోగానే ఈ భర్త అడుగుతున్నాడంట, ఏమే నిజంగా నన్ను నీవు ఏం చూసి ప్రేమించావే అంటే, నీ వెనకాల జుట్టు చూసి ప్రేమించానదంట. దేని స్తోత్రం. ఏం చూసి? చెప్పాలేసు. ఏం చూసి? జుట్టు
జుట్టు చూసి ప్రేమించాను అన్నదాట. హల్లెలూయా. ఇప్పుడు దాకా అక్కడ ఇక్కడ దూరంగా మనం కలవటానికి సమాజం ఒప్పుకోదు కనుక భయంగా నిన్ను టచ్ చేశాను. ఓహో, ఇప్పుడు పెళ్లి అయిపోయింది కదా, నిన్ను ముట్టుకోవడానికి నాకేం కలిగింది, స్వాతంత్రం కలిగింది అని చెప్పి ఆ గదిలోకి వెళ్ళి అలా తలను పట్టుకోబోతుంటే వీడు గది అంతా తిరుగుతున్నాడంట. డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ. దేని స్తోత్రం. గది అంతా తిరుగుతావు, నన్ను పట్టుకోవద్దు. ఏమైందండి, ఇప్పుడు నువ్వు నా భర్తవి, నువ్వు నాకు సొంతం, నేను నీకు సొంతం. దేని స్తోత్రం. పట్టుకోవద్దు అనగానా, నువ్వు పట్టుకోవద్దని నేను ఆగుతానని చెప్పి ఆంధ్ర తల మీద చెయ్యేసి ఒక్కసారి ఆ జుట్టు లాగానే అది పట్టతల. ఇప్పుడు దాకా దేంతో కవర్ చేశాడు మనోడు, విగ్గుతో కవర్ చేశాడు. వరే అసలు నీ జుట్టును చూసి నేను ప్రేమించానే, కానీ అంత ఏంటి పట్ట పుర్రా. అయితే నువ్వు నాకొద్దు అని చెప్పి పరిగెత్తుతా ఉన్నప్పుడు ఈ భర్త అంటున్నాడు, నిన్ను ఏం చూసి ప్రేమించాను అడగవే అంటే, ఏం చూసి ప్రేమించావయ్యా అన్నది. నీ జడం చూసే, వారి జడం చూసి నిన్ను ప్రేమించాను. ఏదైనా సరే నేను నిన్ను నీ దగ్గర నేను కాపురం చేయలేను, పెద్దలకు చెప్తాను, నీ జుట్టు చూసి కదా నేను ప్రేమించింది అది. నేను పరిగెత్తున్నప్పుడు ఎల్లొద్దే అదిగా సుమాటు పెళ్లి చేసుకున్నాం, ఇదే ముందులే పైన మరలా తగిలిస్తే బాగానే ఉంటది అది. దాన్ని ఎంత చెప్పిన వెనట్లా తలుపు తీసి ఉరుగుతా ఉంటే ఇడేం చేశాడు, జడ పట్టుకున్నాడు. నిజంగా అది ఒరిజినల్ జడ కాదు, క్షవరం. దేని స్తోత్రం కలుగునగాక. వీడికేమో ఇది ఊడిపోయింది, ఆమెకేమో సవరం ఊడిపోయింది. ఈ లోక ప్రేమలు ఎదిగి ఎట్లుంటాయి. దేని స్తోత్రం కలుగునగాక. జుట్టును చూసి వీడు ప్రేమించాడు, ఏం ప్రేమించింది, జడను చూసి వాళ్ళు ప్రేమించారు. ఈ నిజమైన ప్రేమలు కాదు. యేసయ్య నిన్ను పాపిగా ఉన్నప్పుడు ప్రేమించాడు. రోమా పత్రికలో రాయబడి చదవండి. రోమా పత్రిక చదివితే నా ప్రియమైన బిడ్డలారా, మనం శత్రువులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. 5వ అధ్యాయం 8వ వాక్యం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూడండి 6వ వాక్యములో భక్తిహీనులమై ఉన్నప్పుడు చనిపోయాడు, అలాగే మనము పాపులమై ఉన్నప్పుడు చనిపోయాడు, మనం శత్రువులమై ఉండగా చనిపోయాడు. అంటే పాపులను ప్రేమించిన ప్రేమ, శత్రువులను ప్రేమించిన ప్రేమ, అలాగే మనం భక్తిహీనులుగా ఉన్నప్పుడు ప్రేమించిన ప్రేమ. గట్టిగా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అప్రియదేని బిడ్డలారా, నీలో మంచి ఉంటేనే నిన్ను కొంతమంది ప్రేమించరు. నీలో చెడుంటే ఇంకెవరు ప్రేమిస్తారు? కానీ నువ్వు చెడుగా ఉండగా, భక్తిహీనుడిగా ఉండగా, భక్తిహీనురాలుగా ఉండగా అయినను ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుని నువ్వు ఎలా ప్రేమించాలి? నిన్ను ద్వేషించే వాళ్ళ ప్రేమిస్తావు, నిన్ను మోసం చేసే వాళ్ళ ప్రేమిస్తున్నావు, నీకు పంప ముంచే వాళ్ళ ప్రేమిస్తున్నావు. ఈ రోజున నువ్వు ఎవరిని ప్రేమించాలి? నిజమైన ప్రేమ కలిగిన దేవుని ప్రేమించాలి అంటే ఆయన మాట వినాలి. నా ప్రియమైన బిడ్డలారా, ఒక గొప్ప ధనవంతునికి ఒక యవనస్తురాలు కుమార్తె వివాహమైంది. ఎంత గాఢంగా ప్రేమించి ఆ తండ్రి ఆ బిడ్డను పెంచి పెళ్లి చేశాడు తెలుసా? కోట్లు పడిగెత్తినటువంటి ఆ ధనవంతునికి కుమార్తె. ఇది సౌత్ ఆఫ్రికాలో జరిగింది. నా ప్రియమైన బిడ్డలారా, క్రీస్తు శకం 200 సంవత్సరాలు జరిగిన ఒక స్టోరీ. నిజంగా జరిగిన స్టోరీ. తల్లి బిడ్డకు పాలిస్తున్నప్పుడు సైనికులు వచ్చి, నువ్వు క్రిస్టియన్వా అని అడిగారు. ఎస్, నీ క్రిస్టియన్ అన్నది. తండ్రి అబద్ధం ఆడాడు. నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్నావా? ఎస్, నేను ప్రేమిస్తున్నాను. బిడ్డని ఇసిరేసేసి ఈ తల్లిని లాక్కుని తీసుకెళ్లి జైల్లో పడేశారు. జైల్లో పడేస్తే నిజంగా ఆ డైరీలో రాసుకుంటుంది, నా జీవితంలో నేను ఎప్పుడు పడని బాధ ఈరోజు పడ్డాను. నా బిడ్డకి నన్ను దూరం చేసేశారు, అయినను ప్రభు నాకు తోడుగా ఉన్నాడు అని ఏడుస్తుడు డైరీ రాసుకుంటాం. నిజంగా నా ప్రియమైన బిడ్డలారా, కన్న తల్లికి బిడ్డ లేని రోజు
అదే చాలా బాధాకరమైన రోజు. ఆ బిడ్డను చూడకపోతే తల్లి ఉండలేదు. భర్తను చూడకపోయినా ఉండొచ్చేమో కానీ కనిన బిడ్డను చూడకపోతే తల్లి ఉండలేదు. ఎందుకనంటే అది పసిబిడ్డను చూడకుండా అసలు ఉండలేదు. భయంకరంగా బాధపడుతూ ఉంది. ఈలోపు తండ్రి చిన్నగా వచ్చి అంటున్నాడు జైలు దగ్గరికి, అమ్మా ఆ యేసు ప్రభువారిని వదిలేసి నేను కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఆ అధికారులతో మాట్లాడి నిన్ను విడిపిస్తాను. ఆ క్రైస్తవ్యం వద్దు, ఆ దేవుడు వద్దు మనకి. చూసావా, ఈ బిడ్డను వదిలిపెట్టేసి నువ్వు ఇంత భయంకరమైన శిక్ష అనిపిస్తున్నావంటే ఆ కూతురు అన్నది, నాన్న ఈ జైల్లో ఇది కుండ ఒకటి ఉంది, ఈ కుండను గమనించు, దీన్ని ఏమని పిలుస్తారు? కుండే కదమ్మా, కుండే కదా పిలిచేది అంటే. ఇది కుండని కుండ అనకుండా వేరే పదం పిలిస్తే ఎంత విడ్డూరమో. యేసు ప్రభువారు రక్షకుడై ఉండగా ఆయన్ని రక్షకుడు కాదని పిలవటం కూడా అంత విడ్డూరమే. ఖచ్చితంగా ఆయన్ని నేను ప్రేమిస్తున్నాను. దేవుని స్తోత్రం. బిడ్డను వేరు చేశారు కదమ్మా. ఇప్పుడు నీ బిడ్డ ఎక్కడున్నాడు తెలుసు? అసలుకి ఏం పర్వాలేదు, ఏదో ఒక దినాన ఈ లోకములో నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సినదే. కానీ ఈ లోకం శాశ్వతం కాదు. ఈరోజు నా బిడ్డ లేడని నేను తల్లడిల్లిపోతున్నాను. నా బిడ్డ అనాథ అయిపోతాడని కూడా నేను బాధపడుతున్నాను. కానీ ఈ జీవితం శాశ్వతం కాదు. నా కొరకు నా ప్రభు ఎంత తల్లడిల్లాడు కలువరి శిలువలో. నా కొరకు ఎన్ని హింసలు అనుభవించాడు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు అనుభవించాడు. 150 కేజీలు బరువైన సిలువను మోసాడు. 350 ముళ్ళు కలిగిన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. భయంకరమైనటువంటి శిక్షను అనుభవించాడు. నానా, ఆయన ప్రేమించింది మనకు గుర్తురాట్లేదా? ఆయన మన కోసం ఎంత ప్రాణం పెట్టాడు. ఈ బిడ్డ లేకపోతే నేను కొంచెంసేపు బాధపడతాను, కానీ నన్ను అగ్నిగుండం నుండి కాపాడటానికి నా శిక్ష మాత్రం ఆయన భరించాడు కదా. ఆయన నేను యేసయ్య కాదని, రక్షకుడు కాదని ఎలా చెప్పగలనంటే, నువ్వు వినట్లేదమ్మా, నేర్చుకుంటూ మరలా వెళ్ళిపోయాడు. ఈలోపు ఒకరోజు ఆమెకి మరణ శిక్ష విధించబడింది. ఆ రాత్రి అంతా ఏడుస్తూ పడుకొని బాధపడుతూ ఉంది. అయ్యా, నేను ఊరకనే ఈ శిక్షలు అనుభవిస్తున్నానా? ఊరకనే బాధపడుతున్నానా? ఊరకనే ఈ శ్రమ భరిస్తున్నానా అని కన్నీళ్లు విడిచి పడుకున్నప్పుడు బంగారపు నిచ్చెన ఒకటి కనపడింది. ఆ బంగారపు నిచ్చెన భూమి మీదకి ఆకాశానికి వేయబడింది. భూమికి ఆకాశానికి వేయబడితే కింద భయంకరమైన పాము ఒకటి, ఘట సర్పం నోరు తెరుచుకొని చూస్తుంది. ఎట్లా ఈ నిచ్చెనకి భయంకరమైన ముళ్ళులు, సూదులు, కుసుటైనటువంటి కత్తులు కనపడుతున్నాయి. దాని మీద నడవాలి అని దేవుడు చెప్తున్నాడు. పరలోక రాజ్యం వెళ్ళటం అంటే అంత ఆచామాషా పని కాదు. అనేక శ్రమలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి, బాధలు అనుభవించాలి. ఆ తర్వాత మనం పరలోక రాజ్యం వెళ్తాం అని నా ప్రియమైన బిడ్డలారా, ప్రభు స్వరం కనపడుతున్నప్పుడు ఆవిడ అంత కష్టపడి చివరికి నిచ్చెనెక్కింది. ఈలోపు వెలుగు వచ్చేసింది. భయంకరమైనటువంటి బాధలో ఉన్న ఆవిడికి సంతోషం కలిగింది. నాకు దేవుడు పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి నిశ్చయించాడు. ఈ శ్రమలు, బాధలు ఇవన్నీ కూడా నేను ఇక మర్చిపోతాను. నాకు కన్నబిడ్డ దూరం అయిపోయాడు, ఇది అని అలా మనసులో బాధపడుతున్నా. ఈలోపు పిలిపించారు. ఎక్కడికి? కోర్టులోకి పిలిపించి ఆ రోజుల్లో నా ప్రియమైన బిడ్డలారా, ఇమ్మీడియట్లీ పనిష్మెంట్ అన్నమాట. అక్కడికక్కడే శిక్షిస్తారు. చివరికి ఆ తీర్పు తీరుస్తున్నటువంటి వ్యక్తి అన్నాడు, అమ్మా నీ మీద జాలేస్తుంది, అవతల నీ బిడ్డ ఏడుస్తా ఉన్నాడు, ఒక్క మాటని వెళ్ళిపో, నీకు మరణ శిక్ష నేను తప్పిస్తానన్నాడు. ఏమనమంటావు అన్నప్పుడు, నీవు యేసయ్య రక్షకుడు కాదని ఒప్పుకో, నేను క్రైస్తవురాలను కాదని ఒప్పుకో, నేను ఇప్పుడే పంపించేస్తాను, నీ బిడ్డతో నువ్వు హ్యాపీగా బ్రతకొచ్చు అన్నప్పుడు ఆయన అంటున్నాడు, అమంటుంది, నా ప్రాణం పోయినని నా మాట అనలేను, నేను ప్రభుని ప్రేమిస్తున్నాను, నా బిడ్డ కంటే ఎక్కువగా నేను ప్రభుని ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. ఎవరికంటే? నా బిడ్డ కంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు ఈలోపు అధికారి కాలుతో తన్నాడు, కింద పడిపోయింది. ఎమ్మటే శిక్షగా అప్పగించేశారు, చనిపోయింది. ఇక్కడికి ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నారంటే, ప్రభుని ప్రేమించడం అంటే నోటితో చెప్పడం కాదు, ప్రాణాలు ఇచ్చేంతగా ప్రభుని ప్రేమించాలి. అలాంటి క్రైస్తవులు ఈ రోజున లేరు. చాలా మంది నకిలీ క్రైస్తవులు,
ఆ రోజున ప్రభు కోసం అనేక మంది బ్రతికితే ఈ రోజు ప్రభుని అడ్డం పెట్టుకొని వాడుకుంటున్నారు. ఈ రోజు ప్రభుని అడ్డం పెట్టుకొని వాడుకుంటున్నారు. నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలి? ప్రతిరోజు ప్రార్థన చేయాలి. వాడు నిజమైన క్రైస్తవుడు. ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తాడు నిజమైన క్రైస్తవుడు. నిజమైన ఒక దేవుని బిడ్డ ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దైవ సన్నిధికి నమ్మకంగా వెళ్ళాలి, ఉపవాసాలు ఉండాలి, బల్లారాధన కరెక్ట్ గా తీసుకోవాలి, ఆత్మీయులతో సహవాసం కలిగి ఉండాలి. ఈ క్వాలిటీస్ లేని వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు, ప్రభువును ప్రేమిస్తున్నట్టు కాదు. నా మాట ఎంతమందికి అర్థమైంది? చంద్ర పైకెత్తి గట్టిగా చెప్పండి. దేవుని ప్రేమిస్తున్నానంటే ఏం ప్రేమిస్తున్నావు? దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, నేను కూడా ఆయన కొరకు ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టే అంతగా నేను ఆయన ప్రేమిస్తాను. చూడండి, కన్న బిడ్డనైనా వదులుకుంది కానీ నిజమైన దేవుణ్ణే వదులుకోలేదు. అలాంటి పరిస్థితి మనకు వస్తే మనం ఎలా ఉంటాం? మాకు దేవుడు వద్దయ్యా, ఈ బిడ్డ కావాలని కోరుకుంటాం. నిజంగా నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య ప్రకారం మన జీవితాలను మనం కట్టుకోవాలి, మన జీవితాలను మనం సరిదిద్దుకోవాలి. దేవుని ప్రేమిస్తున్నానా లేదా? వాక్యం చెప్తుంది, ఎవడైనను క్రీస్తుని ప్రేమించిన ఎడల వాడు శపింపబడును గాక. నన్ను ప్రేమించే వారిని ఆస్తి కర్తలుగా చేస్తానన్నాడు. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తానని చెప్పాడు. నన్ను ప్రేమించే వారికి పరలోక రాజ్యం ఉంది అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథంలో ఈ మాటలు ఉంటాయి, గమనించండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీకు ఎంత ఉన్నతమైన స్థాయి వచ్చినా సరే మీరు ప్రభుని ప్రేమించడం మాత్రం మానుకోవద్దు. 8వ అధ్యాయం 21వ వాక్యం, 8వ అధ్యాయం 21వ వాక్యం, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. ఈ రోజున నువ్వు దరిద్రంగా ఎందుకున్నావు? దేవుని ప్రేమించట్లేదేమో. నిజంగా దేవుని ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు దేవుడు. ఆస్తికర్తలుగా చేస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. అయ్యా మాకు దీవెనలు రావట్లేదయ్యా, ఆశీర్వాదాలు రావట్లేదయ్యా అంటే నువ్వు ప్రభుని ప్రేమించట్లేదు. ప్రభుని ప్రేమించట్లేదు. ప్రభుని ప్రేమిస్తే ఎలా ఉంటావో తెలుసా? యేసయ్య ఒక ఇంట్లో కూర్చున్నాడు. అలా చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. యేసయ్య ఒక ఇంట్లో కూర్చుంటే ఒక స్త్రీ షేరున్నర అత్తరు తీసుకుని వచ్చి యేసయ్య పాదాలకు పోస్తుంది. అప్పుడు శిష్యులో ఒకడు అంటాడు, ఇంత విలువైన అత్తరుని ఆయన పాదాలకు పూసి ఎందుకు వృధా చేస్తున్నావు? ఇది అమ్మి పేదలకి ఇవ్వచ్చుగా, ఈ డబ్బులు పేదలకు పంచవచ్చుగా అన్నప్పుడు యేసయ్య అంటున్నాడు, పేదలు ఇప్పుడు మీ దగ్గరే ఉంటారు, కానీ నేను ఎప్పుడు మీ దగ్గర ఉన్నాను కదా. ఆమె నన్ను ప్రేమిస్తుంది గనుక ఇవన్నీ చేస్తుంది. ఆ యొక్క అత్తరి ఖర్చు ఎంతో తెలుసా? ఒక వ్యక్తి కష్టపడి 1 సంవత్సరం రోజులు ఎంత సంపాదిస్తాడో అంత ఖరీదైన అత్తరంట ఇది. అంత అత్తరం తీసుకొచ్చి ప్రభుకి సమర్పిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మేము ఆశీర్వాదించబడాలి అన్న వాళ్ళందరూ చేతుల పైకి ఎత్తండి. అయ్యా మేము ఆశీర్వాదించబడాలి అన్నవాళ్ళు నిజంగా నిజంగా ఎత్తండి. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్తానండి, మీరు ఆశీర్వాదించబడాలంటే 2 పనులు చేయాలి. మీరు ప్రభుని ప్రేమిస్తే మీరు ఆశీర్వాదించబడతారు, ప్రభుకి ఇస్తే మీరు ఆశీర్వాదించబడతారు. చెప్పండి చెప్పండి. ప్రభుని ప్రేమిస్తే ఆశీర్వాదించబడతారు, ప్రభుకి ఇస్తే ఆశీర్వాదించబడతారు. ప్రభుని ప్రేమించాలి, ప్రభుకి ఇవ్వాలి. ఇప్పుడు ప్రభుని ప్రేమించడం అంటే ఆయన మాట వినటం, ప్రభుకి ఇవ్వటం అంటే అర్థం ఏంటి? ఎస్కేల్ గ్రంథంలో రాయబడింది, మీరు తినే తిండిలో గుప్పిళ్ళు ఏమంటున్నాడు? మొదటిగా పిసికిన పిండి ముద్ద నా సన్నిధికి తీసుకురండి అంటున్నాడు. 44వ అధ్యాయంలో రాయబడింది. ఈ రోజున ఆశీర్వాదం కావాలని బెంబేలెత్తిపోతున్న దేవుని బిడ్డలారా, మీకు ఒక సీక్రెట్ ఇది. 44:30 మీ ప్రతిష్టార్పణలన్నిటిలోను తులసులు వాటన్నిటిలోను మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలోను మొదటివియు యాజకుల వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇయ్యాలి. గమనించండి, ఆశీర్వాదించబడాలంటే ముందుగా పిసికిన పిండి ముద్ద. అయ్యా మేము పిండి తింటలేదు కదా, రొట్టెలు ఏం చేసుకోవట్లేదు కదా అంటే ఏం తింటున్నారంటే గుప్పిళ్ళు బియ్యం అంటే అన్నం తింటున్నాం కదా, గుప్పిళ్ళు బియ్యం తీయాలి. 3 గుప్పిళ్ళు తీసి ఎవరి కాళ్ళు తగలనటువంటి
ఒక స్టీల్ డబ్బాలో కానీ దీంట్లో పోసి అది ఉన్నతమైన స్థానంలో పెట్టి దైవ సన్నిధికి తీసుకొస్తున్నప్పుడు ఇది ప్రభు కనిపించేదని చెప్పి ఇదిగో ఇక్కడ ఆల్రెడీ కొన్ని డబ్బాలు పెట్టారు ఆల్రెడీ. నేను స్తోత్రం. గుప్పిలి బియ్యం ఇలా చేయటం వల్ల వాక్యం చెప్తుంది ఏమని, మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇవ్వాలి, అప్పుడు మీ కుటుంబాలకు ఏం కలుగుతున్నాయి, ఆశీర్వాదం కలుగుతుందని చెప్పాడు. నెంబర్ 1. చాలా మంది ఇవ్వాలా అంటారు. లేదు లేదు, ఇవ్వాలి, ఖచ్చితంగా తీయాలి. ఎందుకనంటే దేవుడు చెప్తున్న మాట. ఒకటి ఆయన్ని ప్రేమించడం అంటే ఆయన మాట వినటం, రెండోది ఆయనకి ఇవ్వటం. రెండోది ఏం చేయాలో తెలుసా, మీకు వచ్చే ప్రతి దానిలో దశమ భాగం ఇవ్వాలా. నేను స్తోత్రం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యం చదివితే దేవుడు అంటున్నాడు, మానవుడు దేవుని దగ్గర దొంగిలునా, మనుషులతో అంటున్నాడు మీరు దొంగలయ్యారా అన్నాడు. వాళ్ళు అంటారు, ప్రభా ఏ విషయంలో మేము దొంగతనం చేశాం ప్రభా అని వాళ్ళు అన్నారు. మలాకీ 3:8. అప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు అది 10వ భాగమును ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగిలితిరి. 3:8 లాస్ట్ లో ఉంటది. 10వ భాగమును ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. మనం ఆశీర్వాదించబడాలి కదండి. ఆశీర్వాదించబడవలసిన మనము ఏం చేయాలి, శాపగ్రస్తులుగా మారకూడదు. దేవుడిచ్చే ప్రతి దానిలో దశమ భాగం కంపల్సరిగా ఇవ్వాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. పూర్వకాలంలో ఉన్న భక్తులంట కొత్తిమీరలో, పుదీనాలో, సోపులో కూడా ఇచ్చారంట దశమ భాగాలు. చూడండి, పుదీనాలో ఇచ్చారంట, కొత్తిమీరలో ఇచ్చారంట, సోపులో కూడా ఇచ్చారంట. ఎంత శ్రేష్టమైన భక్తులు చూడండి. ప్రతి దానిలో దశమ భాగం దేవునికి ఇవ్వాలి. అప్పుడు నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు దేవుడు, నిన్ను ఆస్తికర్తగా దీవిస్తాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఏది కనిపెట్టినా క్రైస్తవుల పేరే వినపడింది. కారు ఉంది, కార్ల్ జోన్ అనే వ్యక్తి కనిపెట్టాడు. క్రిస్టియన్ విమానం కనిపెట్టింది ఎవరు, రైట్ బ్రదర్స్, మాస్టర్ గారి కొడుకులు వాళ్ళిద్దరు. వాళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళు కూడా క్రైస్తవులే. ఈరోజు పెన్ను, సైకిల్, ఈవెన్ ఈ మైకు, ల్యాప్టాప్లు, ఫోన్లు అన్ని కనిపెట్టింది క్రిస్టియనే. కారణం ఏంటంటే దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానములో వారు ప్రభువుని ప్రేమించి అన్ని విషయాలలో ఈ 10వ వంతు ఇవ్వటం వలన వారు దీవించబడ్డారని చరిత్ర చెప్తుంది. ఈ రోజున ఆశీర్వాదం నీకు కావాలి అంటే వాక్యం చెప్తున్న మాట 10వ వాక్యం చూడండి. అక్కడ నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు, చూసారా, నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. 10వ భాగం మంది కాదది, దేవుడిది. 10వ భాగం ఎవరైనా తిన్నట్లయితే వారు దొంగలుగా పరిగణించబడుతున్నారంట. ప్రియ దేవుని బిడ్డలారా, నీది కాదు. నీకు వచ్చే ప్రతి దానిలో 10వ భాగం తీయాలి. ఈ రోజున మొన్న ఒక సేవకుడు నన్ను అడిగాడు, అన్నయ్య నీతో పాటు మేము సేవకు వచ్చాం, కానీ ఈ రోజున ఒక్క స్థలం కూడా కొనుక్కోలేని స్థానంలో మేము ఉన్నాం అని ఆ పాస్టర్ గారు నన్ను అడిగాడు. మీరు చాలా ప్రాంతాల్లో స్థలాలు ఉన్నాయి, మీకు మందిరాలు ఉన్నాయి, ఇంతగా మీరు ఎందుకు దీవించబడ్డారు అన్నాడు. ఒకటే చెప్పాను, ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుని విషయంలో నమ్మకంగా దశమ భాగం తీస్తున్నాం. నేను గాని నా సేవకులు గాని వాళ్ళకి నేను నేర్పుతుంది అదే. 90 రూపాయలు మీరు తీసుకోండి, 10 రూపాయలు దేవుడిది ఇచ్చేసేయండి. అది దేవుడి సొమ్ము, అది మనం ముట్టుకోకూడదు. ముట్టుకుంటే మనం శాపగ్రస్తులం అవుతాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, 10వ భాగం తిన్నవాడు శాపగ్రస్తుడు. శాపగ్రస్తులు ఎలా ఉంటారు తెలుసా, చెట్టు నువ్వు వేస్తావు, పంట ఇంకొకరు తింటారు. ఇల్లు నువ్వు కడతావు, వేరే వాళ్ళు వచ్చి నివాసం చేస్తారు. నువ్వు బిడ్డలను కంటావు, దేశ దిమ్మర్లై వాళ్ళు తిరుగుతారు. ఆరోగ్యంగా ఉండవు. ఇదంతా శాపమే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడాలి, దేవుని ప్రేమించాలి, దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఈ అల్పమైన జీవితంలో ఇది శాశ్వతం కాదు. ఈ రోజున నువ్వు దేవునికి దశమ భాగమే ఇవ్వకపోతే, గుప్పిలి బియ్యమే ఇవ్వకపోతే నీ హృదయాన్ని ఎలా ఇవ్వగలవు? దేవుని స్తోత్రం కలుగునగాక. అలవాటు చేసుకోవాలి. తెలియని వాళ్ళు అలవాటు చేసుకోవాలి. నీకు ఇచ్చినప్పుడు అడగటానికి హక్కు ఉంటుంది. ప్రభా, నేను ఎంత యథార్థంగా ఉన్నా నీ దగ్గర, నాకెందుకు ఇవ్వవయ్యా? ఎందుకు ఇవ్వవు? నీకు ఇస్తున్నాను కదా నేను, నాకెందుకు ఇవ్వవు? కొంతమంది దేవుడి మీద దయ తెలిసి ఏదో అట్టేస్తారు. కానుక వేరు, దశమ భాగం వేరు. గుర్తుపెట్టుకోండి, కానుక వేరు, దశమ భాగం వేరు. తప్పుడే తిరిగిట్లారా, నువ్వు తోమే
కోల్గేట్ ఎవరో తెలుసా? క్రిస్టియన్ విలియం కాల్గేట్ ఆయన పేరు. ఆయన కూడా ఒక దినాన ఒక మీటింగ్ లో చెప్పాడు, సార్ సార్ ప్రపంచంలో గొప్ప ధనవంతుల్లో మీరు ఒకలో. మీరు ఇంతగా దీవించబడ్డానికి గల కారణం ఏంటి అంటే, నేను ఒక కంపెనీలో కార్మికుడిని, పళ్ళపొడి తయారు చేశాను, కోల్గేట్ పౌడర్ అని పెట్టాను. 100 డబ్బాలు చేస్తే 10 డబ్బాలు దేవుడికి ఇచ్చేసాను. ఈ రోజున ప్రపంచం మొత్తం నా పేస్ట్ అమ్మడబడుతుంది. ఈ రోజున 10% నేనుంచుకొని 90% దేవుడికి సమర్పిస్తున్నాను అన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దీవెన ఎట్లా వస్తుంది? దీవెన ఎట్లా వస్తుంది? మన దేవుడికి ఇవ్వాల్సిన సొమ్ము అంతా హాస్పిటల్కి వెళ్తుంది, అప్పులోకి వెళ్ళిపోతుంది. అప్పుడే దీని బిడ్డలారా, దేవుడికి ఇవ్వాల్సిన సొమ్ము అంతా చినిగిపోయిన సంచిలో వేసినట్టు మా ఇంట్లో కూడా జరగట్లేదు. అయ్యా ఎందుకు వచ్చింది ఆ దరిద్రం చెప్పండి? ఎందుకు వచ్చింది? దేవుడిని అడగవా అంటే అడగటానికి ధైర్యం లేదు. ఎందుకని? ఇవ్వలేదు కదా. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఏదైనా లేకపోతే ప్రభా అంట, నువ్వు ఇచ్చావు అనుకో, దేవుడిని అయ్యా నీకు ఇస్తున్నాను కదా అంటావు. కానీ యవనోడికి ధైర్యం చాలదు. అందుకని ఆశీర్వాదించబడాలంటే ఒకటి ఇవ్వాలి, 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 ఇవ్వాలి. మన సంఘాల్లో దాదాపు 90% అందరు దశమ భాగాలు తీస్తారు. అన్ని సంఘాలు ఎవరో కొంతమంది తెలియక తప్ప 90%, 100కి 90% అందరు దశమ భాగాలు తీస్తారు. అందుకని మీరు కూడా దీవించబడాలంటే, మీరు కూడా స్థలాలు, పొలాలు, ఇల్లు కట్టుకోవాలంటే, మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే దేవుడు సొమ్ము తిని మీరు దొంగలు అవ్వమాకండి నేను హెచ్చరిక చేస్తున్నాను. చేతులు పైకి గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో తప్పక అది నాది కాదు, దేవుడి సొమ్ము, మీరు ముట్టుకోకూడదు. ఎందుకనంటే ఆయన నాకు ప్రాణం ఇస్తున్నాడు. ఒక మనిషి బ్రతకడానికి ఒక్క రోజుకి 4 ఆక్సిజన్ సిలిండర్లు కావాలంట. దేవుడు ఉచితంగా ఆక్సిజన్ ఇస్తున్నాడు. విమానంలో వెళ్తున్నప్పుడు ఒకసారి నాకు ఆక్సిజన్ పాయింట్ అనేది ఆగిపోయింది. ఈ పక్క 2 సీట్లు ఉన్నాయి, మధ్యలో నా సీట్ వచ్చింది. నేను ఎక్కడి నుండి? ఇజ్రాయెల్ నుండి ఈజిప్ట్ వెళ్తున్నాను, ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశం వెళ్ళేటప్పుడు బాగానే ఉంది. ఐగుప్తు నుండి బహ్రీన్ వస్తున్నాను, దుబాయ్ వస్తున్నప్పుడు నా ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఆక్సిజన్ పాయింట్ దగ్గర ఆక్సిజన్ అందట్లా, ఊపిరి పోయేటట్టు ఉంది. నైట్ 12:30 సమయం అయింది. నాకు ఊపిరి పోయేటట్టు ఉంది. పక్కన వాళ్ళు చెప్తున్నాను ఈ పాయింట్ ఆక్సిజన్ రావట్లేదని. ఈ ఆక్సిజన్ 1 కిలోమీటర్ వరకే ఆక్సిజన్ ఉండేది. ఆ తర్వాత ఇక ఆక్సిజన్ ఉండదు ఆకాశంలో. హల్లెలూయా. ఈ భూమి మీద ఆక్సిజన్ ఉంది, పైకి పోతే గాలి అందదు, మనకి ఊపిరి ఆడదు. అందుకని ఫ్లైట్ లో ఆక్సిజన్ పెడతారు. అందుకనే రైల్ టికెట్ కంటే, బస్ టికెట్ కంటే విమానం టికెట్ ఎందుకు అంత రేట్ అంటే ఆక్సిజన్ సిలిండర్ల వల్ల. ఫ్లైట్ ఎప్పుడైతే బయలుదేరుతుందో ఎమ్మటి ఆక్సిజన్ వదులుతారు. ప్రతి మనిషి సీట్ కింద ఇట్లా ఉంటుంది. నాకు ఆక్సిజన్ అందట్లేదు. కాసేపు వాళ్ళు ఆక్సిజన్ లాక్కుంటున్నాను. వాళ్ళు అంటున్నారు, ఏమండి ఓరకు మా మీద పడతాం. ఈ పక్క డాక్టర్ ఉన్నాడు, ఈ పక్క ఒక ఆర్టీఓ, ఆయన కూడా వచ్చాడు మాతో పాటు. ఆర్టీఓ అంటే ఈ గుండ్లు పట్టుకుంటారు చూడండి, ఆయన ఊపిరాడట్లా. చెప్పాను, బ్రదర్ నాకు ఆక్సిజన్ అందట్లేదు అది ఇదన్న. వాస్తవానికి దేవుడికి సమర్పించేసి నాకు తెలియదు, ఎవరికన్నా చెప్పాలన్నది తెలియదు. ఒకటి ఆగిపోతే ఇంకోటి ఆఫర్లో ఉంటుందట. ఆ బటన్ వేస్తే అది మళ్ళీ అది స్టార్ట్ అవుతుంది, ఇది ఆగిపోతే. వాళ్ళు చెప్పారు, తర్వాత చెప్పారు నాకు ఎప్పుడు దిగినప్పుడు, ఇట్లా అండి రాత్రి నాకు ప్రాణం పోయేదే, ఆక్సిజన్ అందలేదని అంటే వాళ్ళు చెప్పారు, అంత పని చేసేవయ్యా, ఏమన్నా చెవుల్లో రక్తం వస్తుందా, ముక్కులో రక్తం వస్తుందా, ఏమన్నా నోట్లో రక్తం వస్తుందా అని వాళ్ళు లైట్ వేసి చూశారు. నైట్ 1 గంట. అప్పుడు నా నోట్లో చెవుల్లో ఏం రాలేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు పో అన్నారు. దేవుని స్తోత్రం. 10 నిమిషాలు ఆక్సిజన్ అందకపోతే చెవులో నుండి, ముక్కులో నుండి రక్తం చచ్చిపోతారు. అలాంటిది 1.5 గంటల సేపు నువ్వు ఎట్లా ప్రయాణం చేశావు అది ఇదేనంటే, దేవుడికి అప్పగించుకుని అట్లా కళ్ళు మూసుకున్నా నేను అన్నా. ఆ దేవుడే నిన్ను బ్రతికించాడు. హల్లెలూయా. గంటలు ఆక్సిజన్ లేకపోతే మరి సస్తాడే దేవుడు. ఈ రోజున నా ప్రియ బిడ్డలారా, 4 సిలిండర్ల కంటే ఎక్కువైనటువంటి ఆక్సిజన్ దేవుడు నీకు ఇస్తున్నాడు. ఒక్క సిలిండర్ ఖర్చు ఎంత తెలుసా? 1200, 1500, ఇంకా ఎక్కువ కావచ్చు. అంతేనా డాక్టర్ గారు? 2000 అంట. దేవుని స్తోత్రం. ఒక్క మనిషికి రోజుకి 4 సిలిండర్లు కావాలి. 8000 ఉచితంగా ఆక్సిజన్ ఇస్తున్నాడు దేవుడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే, ఏం చేశాడో నువ్వు ఎన్ని తెలుసుకోవాలి.
10 నిమిషాలు ఆక్సిజన్ ఆగిపోతే ప్రాణం పోయేదని చెప్పాడు ఆయన గైడ్. ఇంతసేపు ఎలా బ్రతికారండి మీరు? అసలుకి నాకు కంగారు వస్తుంది. ఎందుకనంటే మిమ్మల్ని మరలా మేము ఇండియా షేప్ గా తీసుకెళ్ళాలి కదా, ఆ బాధ్యత మా మీద ఉంది కదా. మాకెందుకు చెప్పలేదు మీరు అంటే 12:30 నైట్ 1 గంట 12:30 అయింది, అందుకని చెప్పలేకపోయిందని చెప్పి. ఆక్సిజన్ లేకపోతే ప్రాణం పోతే. ఈ రోజున దేవుడు నీకు ఎన్ని సంవత్సరాల నుండి ఆక్సిజన్ ఇస్తున్నాడు, గాలి ఇస్తున్నాడు, వర్షం ఇస్తున్నాడు. ఇంట్లో ఒక మోటార్ వేయాలంటే ఏం చేయాలి? కరెంటు బిల్లు కట్టాలి. ఈ గాలి తిరగాలంటే ఫ్యాన్ కరెంటు బిల్లు కట్టాలి, లైట్ కి కరెంటు బిల్లు కట్టాలి. సూర్యునికి కరెంటు బిల్లు కడుతున్నారా? వర్షానికి కరెంటు బిల్లు కడుతున్నారా? హల్లెలూయా. గాలికి కరెంటు బిల్లు కడుతున్నారా? ఇవన్నీ దేవుడు ఇచ్చాయా కాదా? దేవుడు ఇస్తున్నాడు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఎవరు ఇస్తున్నారా? కృతజ్ఞతలు చెప్పాలిగా. కృతజ్ఞతగా నువ్వేమి ఇస్తున్నావు అంటే ఇది దశమ భాగం ఇవ్వాలి. దేవుని స్తోత్రం. కృతజ్ఞతగా దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. అలాగే ఒక బాడీ గార్డ్ని పెట్టుకుంటే వాడికి నెలకి 20,000 30,000 ఇవ్వాలి. దేవుడు కునుకక నిద్రపోక మనల్ని నిత్యము కాపాడుతున్నాడు, నిత్యము కాపాడుతున్నాడు. కొంతమంది బాడీ గార్డులు పెట్టుకున్నా సరే వారి ప్రాణాలకు గ్యారంటీ లేదు, ప్రాణాలకు గ్యారంటీ లేదు. ఆ మధ్య ఒక రాజకీయ నాయకుడు మా ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఎవరో కత్తితో పొడిచారంట. చుట్టూరు అంతమంది సెక్యూరిటీ ఉన్నాయి. ఎలా పొడిచాడండి అంటే పొడిచే సమయంలో, కాల్చే సమయంలో ఎంతమంది ఉన్నా దేవుడు కాపాడకపోతే ప్రయోజనమేమే లేదు. ఎంత గొప్ప కాపుదల. నీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఎవరు కాపాడుతున్నారు? నువ్వు ఇంట్లో అయితే నువ్వు కాపాడుతావు. స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎవరు కాపాడుతున్నారు? నువ్వు పని దగ్గరికి వెళ్తున్నావు, ఎవరు కాపాడుతున్నారు? హల్లెలూయా. ఎవరు కాపాడుతున్నారు? అక్కడక్కడ మన వీడియోలు చూస్తున్నాం. అప్పుడు దాకా అక్కడ నిలబడ్డ వాళ్ళు అప్పుడు దాకా ఒక స్టేజ్ దగ్గర నిలబడతారా? టక్కన ఎప్పుడైతే పక్క వెళ్ళిపోతున్నారో ఒక పెద్ద రేకుడి వాళ్ళ మీద పడుతుంది. కానీ అదే స్పాట్ లో కానీ వాళ్ళు ఉంటే ముక్కలైపోతారు. ఎవరో ఒక శక్తి వాళ్ళు ఏం చేస్తుంది చెప్పండి? అక్కడ నుండి జరిపేస్తుంది పక్కకి. డమాని కింద పడగానే అయ్యో ఇప్పుడు దాకా నేను అక్కడే ఉన్నానుగా, నా మీద పడకుండా ఏదో ఒక శక్తి నన్ను ఏం చేస్తుంది? తప్పిస్తా ఉంది. హల్లెలూయా. అప్పుడు దాకా చెట్టు దగ్గర కూర్చొని తానుకొని ఫోన్లు మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోపు రైనని అప్పుడు ఎదురు పెట్టిన ఒక కారు వస్తుంది. ఆ ఫోన్ మాట్లాడుతూ ఏమైంది? ఆ కారు వచ్చి చెట్టును గుద్దింది. ఆ సమయంలో వాడిని అక్కడి నుండి కదలమని ఎవరు చెప్పారు? దేవుని ఆత్మ పక్కకు తప్పిస్తా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు అనుకుంటాడు, అయ్యో ఇక్కడే కానీ ఉంటే ఏమైపోయేది? నా ప్రాణమైపోయేది. నన్ను నాకు తెలియకుండా నా దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు, తప్పిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పరా గట్టిగా. ఈరోజు నీకు అన్ని బాగుంటేనేగా, అన్ని బాగుంటేనే ఎవరన్నా ఇష్టపడేది. ఆ అన్ని బాగవటానికి నిన్ను కాపాడుతుంది దేవుడు కదా. ఎప్పుడన్నా ప్రార్థన చేశాను, అయ్యా నాకు ఆక్సిజన్ ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, ఆయుష్ ఇచ్చావు, గాలి ఇచ్చావు, నీరు ఇచ్చావు, అన్ని ఇచ్చావు. నీ కృప లేకపోతే నేను బ్రతకలేనని ఈ రోజన్నా నువ్వు కృతజ్ఞతలు చెప్పగలిగితే నిజంగా నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. దాని స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ఎన్నో యాక్సిడెంట్ల నుండి దేవుడు నిన్ను కాపాడాడు, ఎన్నో ప్రమాదాల నుండి దేవుడు నిన్ను కాపాడాడు. నువ్వు చనిపోతే 2 రోజులు 3 రోజులు ఉంచుకుంటారు ఇంట్లో, తర్వాత శవాన్ని తీసుకెళ్లి 100 గంటలకు పూర్తి చేస్తారు. ఇంకా ఎందుకు దేవుడు ప్రేమ నీకు తెలియట్లేదు? ఇంకా దేవుని ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? దాని స్తోత్రం కలుగునగాక. దేవుణ్ణి ఎక్కువగా మనం ప్రేమించాలి, చెప్పాలి. నా దేవుడి కంటే నాకు ఎక్కువైంది ఏది లేదు. ఆయన లేకపోతే నేను లేను, ఆయన లేకపోతే నేను లేను. దేవుని ప్రేమించకుండా ఈ రోజున మనుషులను ప్రేమిస్తున్నారు, మనుషులను ప్రేమిస్తున్నారు. మనుషులను సంతోష పెట్టాలని, మనుషుల్ని ప్రీతిపరచాలని. అందుకని అలాంటి మనసు నీకు ఉండకూడదు. దేవుణ్ణే ప్రేమించాలి. నువ్వు చంద్ర పైకి ఎత్తిగట్టుగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించడం అంటే మనిషికి మృగానికి ఎంత తేడా ఉంటుందో చెప్తాను. ఒకడు దొంగతనం చేసి చేసి పోలీసులు తనుకుంటుంటే ఒక గుహలోకి వెళ్ళిపోయాడు. ఆ గుహలోకి వెళ్ళినప్పుడు ఆ గుహలో గాయపరచబడినటువంటి ఒక పులి కనపడింది. ఈ సెల్ ఫోన్ టార్చ్ చేసి ఇలా ఇలా చూస్తే లోన భయంకరమైన పులిగా సింహం ఉంది. అది ఎలా చూస్తుంది, అతనికి ఏం చేయట్లా. అతను భయపడిపోతున్నాడు, లేనిపోయింది నా మీద దూకిద్దేమో అని. దూకట్లా, అలా చూస్తున్నాడు, అలా చూస్తున్నాడు. అది కూడా అలా దేనంగా ఇట్లా చూస్తుంది. ఈలోపు
మార్చి ముఖం దగ్గర నుండి అలా కిందకేస్తే కాలుకి గాయం తగిలింది. దానికి నడవలేని పరిస్థితిలో ఉంది. ఇతను ఏం చేసాడు, చిన్నగా దాని దగ్గరికి వెళ్ళాడు. ఏదైనా దూకిద్దేమో, ఏం చేయట్లేదు. వెళ్ళి తల అలా నిమిరాడు. చిన్నగా అలా నిమిరి ఆ పక్కన ఒక చెట్టు ఉంది, పుండ్లుకేసే ఒక ఆకు ఉంది. అక్కడ బాగా పిండి ఆ గాయపడినటువంటి ఆ సింహానికేసి తన దగ్గర పక్కన ఒక చిన్న గుడ్డ మొక్కడు దానికి కట్టాడు. ఈలోపు ఆ పోలీసులు వెళ్ళిపోయారు. ఇతను బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని నెలల తర్వాత అతను దేవుని యొక్క వాక్యం విని మారు మనసు పొంది ఈ దొంగతనాలన్నీ మానేసిన తర్వాత ప్రభువుని నమ్మాడు. క్రైస్తవుడిగా మార్చబడ్డాడు. ఇతన్ని తీసుకెళ్లి నా ప్రియమైన బిడ్డలారా, ప్రభువుని నమ్మినందుకు ఒక స్టేడియంలో సంపటానికి వదిలిపెట్టినప్పుడు అనేక మంది ఆ స్టేడియంలో కూర్చున్నారు. ఈలోపు ఆ సింహాన్ని వదిలిపెట్టేశారు. సింహాన్ని వదిలిపెడితే నా ప్రియమైన బిడ్డలారా, అంతకుముందు ఎవరు పడ్డా సరే ఈ సింహాలు వాళ్ళ పగల గురికి చంపేస్తున్నాయి. కానీ ఇతను ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో ఒక సింహం వచ్చి అతన్ని ఇట్లా ముఖంలో ముఖం పెట్టి చూస్తా ఉంది. సహజంగా ఎగిరి దూకి పట్టుకోవాలి కదా, పట్టుకోట్లా, కొరకట్లా, చంపట్లా, అలా గమనిస్తా ఉంటే వెంటనే ఆయనకు అర్థమైపోయింది, అందరిని చంపేసిన ఈ సింహం ఎందుకని నన్ను ఏం చేయట్లేదు అని అలా గమనిస్తున్నప్పుడు ఈలోపు నా ప్రియమైన బిడ్డలారా, అతనికి అర్థమైంది, నేను ఆ రోజు కట్టుకట్టాను చూడు ఒక సింహం, ఇదేనా ఏంటి అని అలా ఆలోచిస్తున్నప్పుడు దాంట్లో కొన్ని మచ్చలను బట్టి అతను గుర్తుపెట్టాడు, ఆ సింహమే. అది కరవకుండా వచ్చి అతని కాళ్ళు చేతులు నాగుతూ ఉందట. కాళ్ళు చేతులు అలా నాగుతూ ఉంది. ఈలోపు ఆ శిక్షకు అప్పగించినటువంటి రాజు ఏం చేశాడు తెలుసా? ఏంటి వాడిని కాళ్ళు చేతులు నాగుతుంది? నిజంగా నా ప్రియమైన బిడ్డలారా, దాని మనసులో ఒక కృతజ్ఞత కనపడుతుంది. దానికి ఒక కృతజ్ఞత కనపడుతుంది. ఒక దినాన్ని నేను గాయపరచబడితే ఆయన నా గాయములు కట్టాడు. ఈ రోజు నేను ఎలా తినగలను ఆయన్ని? అలా నాగుతా ఉంటే అందరి కళ్ళు అలా చెమ్మార్చి అంట. నిజంగా సింహము ప్రేమించిన వ్యక్తి ప్రపంచంలో ఇతనొక్కడే కాబోలు. ఆ సింహం అటు ఇటు చూస్తుంది, అతని మీద పడుతుంది. ఒక చిన్న కుక్క పిల్లలాగా ఆయన మీద పడి అటు ఇటు నాకటం, తర్వాత చుట్టూ ఇటు కదిలియటం అని చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత అర్థమైపోయింది, దీనికి ఆయనకి ఎప్పుడో సంబంధం ఉంది అని. ఈరోజు మీ అందరిని అడుగుతున్నా, మీ గాయాలు నా ప్రభు కట్టాడా లేదా? మీ జీవితాలను కట్టాడా లేదా? ఆ సింహానికి ఆ మేలు చేసిన వ్యక్తి మీద అంత ప్రేమ ఉంటే ఈ రోజు నీకు దేవుడి మీద ఎంత ప్రేమ ఉండాలి? ఎన్నిసార్లు దేవుడు నిన్ను బ్రతికించాడు, ఎన్నిసార్లు నీ కన్నీళ్లు తుడిచాడు, ఎన్నిసార్లు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. కార్యాలేమో దేవుడి దగ్గర పొందుతావా? ఉపయోగపడేది లోకానికా, మనుషులుకా? అందుకని నా ప్రియమైన బిడ్డలారా, నీ వైఖరి మారాలి, నీ విధానం మారాలి. నిన్ను ప్రేమించిన ప్రభు కొరకు నువ్వు బ్రతకాలి. ఒక మృగం చూడండి, ప్రేమించిన వ్యక్తి కోసం అంత ఛాన్స్ వచ్చినా సరే ముట్టుకోలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి ప్రేమించకపోతే వాడు ఏమవుతున్నాడు? శాపగ్రస్తుడు. ప్రేమించని వాడు శాపగ్రస్తుడు. ప్రేమించిన వాడిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. ప్రేమించిన వారిని ఆయన ప్రేమిస్తానన్నాడు. యాకోబు పత్రికలో చివరి మాట, ఒక్క మాట, యాకోబు పత్రికలో ప్రేమించే వారికి దేవుడు పరలోక రాజ్యం ఇస్తున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చివరి మాట, హల్లెలూయా. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం చివరి మాట చదవండి. నా ప్రియ సహోదరులారా ఆలకించండి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అంటే ఆయన్ని ప్రేమించే వారిని ఆయన ఏం చేస్తున్నాడు?
పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తున్నాడు. ఈ రోజు నా ప్రియతమ బిడ్డలారా, ఈ లోకమే శాశ్వతం అనుకోమాకండి. ఈ లోకంలో యాత్రికులం, పరదేశులం. ఎన్ని ఉన్నా సరే అన్ని విడిచిపెట్టి పోవాల్సిందే. రతన్ టాటా, ఈ రోజున టాటా కంపెనీ కార్లు చాలా ఉన్నాయి, టాటా మోటార్స్, లారీలు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఆయన చనిపోయినప్పుడు ఆయన శవాన్ని వాళ్ళ సిద్ధాంత ప్రకారం ఏం చేశారు తెలుసా? మనమైతే పూడుస్తాం, వాళ్ళు పర్షియన్లు వాళ్ళు ఏం చేస్తారని శవాన్ని ఎత్తైన ఒక గుట్ట మీద తీసుకెళ్లి అలా వదిలేస్తారు. ఎందుకు వదిలేస్తారు? కాకులు గద్దలు తినేయటానికి. వాళ్ళు సమాజ్ చేయరు. ఈ రతన్ టాటాని కూడా అట్లనే చేశారు, సమాజ్ చేయలే. ఆయన శవాన్ని కాకులకి గద్దలకి వేసేసారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏది తీసుకుని పోయేది లేదు. అందుకని ఈ లోకంలో ఉన్నంత రాజ్యాన్ని సంపాదించుకోవాలి, మనం ఆయన ప్రేమించాలి. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జేబు డబ్బం. ఎవడైనానో లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ రోజు నుండి అయినా సరే మనం దేవుణ్ణి ఎక్కువ ప్రేమిద్దాం. దేవుని ప్రేమిస్తే నువ్వు ఎక్కువ సమయం ఆయనకి కేటాయిస్తావు, ఆయనకి ఇస్తావు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మేనల్లుడు మైకల్ విజయ్ కుమార్, అప్రీతిని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, గన్ను పట్టుకున్న చేతిలో ఈ రోజున గాస్పల్ పట్టుకున్నాను, సువార్త. బాంబులు వేసిన చేతిలో ఈ రోజున బలముగా దేవుని చేతిలో వాడబడుతున్నాను. ఒక ఇంటర్వ్యూలో అడుగుతున్నారు, ఒకప్పుడు రాజారెడ్డి గారికి రైట్ హ్యాండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే కుడి భుజం మీరంట కదండి. ఎస్, అంత భయంకరమైన వ్యక్తులు మీరు ఎలా మారారు అంటే ఆయన చెప్పాడు, తెలియనప్పుడు నేను రౌడీని, తెలియనప్పుడు గొండాని, తెలియనప్పుడు కడప ఏరియాలో నా పేరింటేనే భయం జనానికి. నా పేరు వేరే పేరు ఇంతకుముందు మైకల్ విజయ్ కుమార్ని. నా భార్యను చంపడానికి ఎన్నోసార్లు భీములో కూడా బాంబు పెట్టాను, బాంబులు. ఇది పరిస్థితి. ఈ రోజు ఆ ప్రభు నన్ను రక్షించాడు, ఆయన రక్తంతో నేను కడగబడ్డాను. ఇక నేను ఆ రాజకీయాలు ఇవన్నీ విడిచిపెట్టేశాను, ప్రభు సాక్షిగా బ్రతుకుతున్నాను. ఇక మీదట వాడి జోలి వెళ్ళను. ప్రభువే నా సర్వం, ప్రభువే నా ప్రాణం, ప్రభువే నా జీవం, ఆయన కొరకే నేను జీవిస్తానని నిన్న ఇంటర్వ్యూలో ఆయన సాక్ష్యం చెప్తుంటే అందరూ ఏడ్చారు. అలాంటి భయంకరమైన ఎలా మారాడు? కావాలంటే మీరు యూట్యూబ్ లో మైకల్ విజయ్ కుమార్ అని కొట్టండి, వస్తాడు. మైకల్ విజయ్ కుమార్ గత సాక్ష్యము ఎంత భయంకరమైంది. ఆయన ఈ రోజు ఎలా మారిపోయాడు. క్రీస్తుని నమ్ముకోవడం అంటే బాప్తిసం పొందొచ్చా ఇంకెక్కడైనా తిరగొచ్చు అనుకోమాకండి. లైఫ్ చేంజ్ అవ్వాలి. గొంగలి పురుగు ఉందా? గొంగలి పురుగు చేతకొక చిలుగ్గా మారుతుంది. బాప్తిసం పొందామని ఏదో నీళ్ళలో మునిగొత్తేనే కాదో, మార్పు చెందాలి. ఈ వ్యక్తి రక్షించబడ్డాడు, చాలా మారిపోయాడు. ఈవిడ రక్షించబడింది, చాలా మారింది. ఆ సాక్ష్యం నీలో రావాలి, ఆ మార్పు నీలో రావాలి. అప్పుడే దేని బిడ్డలారా, మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆయన అంటాడు, మారు మనసు పొందండి అని. నువ్వు పని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సాక్ష్యం పరిమళించాలి. నువ్వు ఇంటి దగ్గర అందరు నీ గురించి మాట్లాడుతున్నప్పుడు నీ సాక్ష్యం పరిమళించాలి. ఎక్కడ ఉన్నా నీ గురించి మంచిగా చెప్పుకోవాలి. కానీ వీడు బాప్తిసం పొందినా అట్నే ఉన్నాడు, బాప్తిసం పొందకపోయినా అట్నే ఉన్నాడు. ఏమో బాప్తిసం పొందిన అలానే ఉంది, పొందకపోయినా అలానే ఉంది. ఏం బాధకు వచ్చింది అనే మాట రాకూడదు. అలా వస్తే నీ తండ్రికి అవమానం తీసుకొస్తున్నావు, నీ తండ్రికి అగౌరవం తీసుకొస్తున్నావు. నీ పిల్లలు నీకు చెడ్డ పేరు తెస్తే పిచ్చి పిచ్చిగా కొడతారు. ఆ మధ్య ఒక పిల్లల్ని ఎక్కడ కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారని నేను అడిగితే, వీడి వల్ల మాకు చెడ్డ పేరు వస్తుందయ్యా. ఇంటికి పోయి గొడవ తెస్తాడు, ఇంటికి పోయి గొడవ తెస్తాడు. ఎవరు పిల్లలు అంటే పలానోళ్ళ పిల్లలు అని చెప్తున్నారు. అందుకని మేము తలదించుకోలేకపోతున్నాం. వీడికి బుద్ధి చెప్పాలి, భయం చెప్పాలని కొడుతున్నామని తల్లిదండ్రులు చెప్తున్నారు. పిల్లలు తప్పు చేస్తేనే తల్లిదండ్రులు ఎంత కొడతారు కదా. దేవుడికి అవమానం తెస్తే దేవుడు కొట్టకుండా నువ్వు జాగ్రత్త పడాలి, కొట్టకుండా జాగ్రత్త పడాలి. మనుషులు కొడితే ఈ గాయం, ఈ దెబ్బ కాసేపుడికి మానిపోద్ది. దేవుడు కొట్టాడా ఇక నీకు మంచమే, మంచమే కంతే. దేవుడు కొడితే అంత పరిస్థితి తీసుకొచ్చుకోకూడదు. దేవుని ప్రేమించు, దేవుని కొరకు యథార్థంగా బ్రతకండి. దేవుడు అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. అందరు పైకి లేచి నిలబడండి. ప్రియ సహోదరుడా, సహోదరి, మీ జీవితంలో ప్రభుని ప్రేమించాలి, ప్రభుని ప్రేమించాలి, ప్రభుని ప్రేమించాలి. నీకున్న ఆస్తుల కంటే ప్రభుని ఎక్కువ ప్రేమించాలి. నీకున్న బంధుమిత్రాదుల కంటే ప్రభుని ఎక్కువ ప్రేమించాలి. నీకున్నటువంటి వేరే వేరే ఉద్యోగాలు, వ్యాపారాల కంటే ఎక్కువ ప్రభుని ప్రేమించాలి.
ఎవడైనను ప్రభుని ప్రేమించకపోతే వాడు శపించబడును గాక అని లేఖనాలు సెలవిస్తున్నాయి. నువ్వు ఆశీర్వాదించబడాలి. ఈ సంవత్సరం అంతా దీవెనకరంగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా వెలుగుమయమై ఉండాలి. మీరు దేవుని ఎక్కువ ప్రేమించాలి. దేవుని ఎక్కువ ప్రేమించాలి. దేవుని ఎక్కువ ప్రేమించాలి. దేవుని ప్రేమించేవాడు. ప్రేమికులు ఎలా కలుస్తారు? ప్రేమికులు ఎలా మాట్లాడుకుంటారు? ప్రభుని ప్రేమించే వాళ్ళు ప్రభుతో మాట్లాడతారు. ప్రభుతో మాట్లాడతారు. ప్రభుతో మాట్లాడతారు. ప్రభు స్వరం వింటుంటారు. మనం ప్రభుతో మాట్లాడటం అంటే ప్రార్థన. ప్రభు మనతో మాట్లాడటం అంటే వాక్యము చదవటం, వినటం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ప్రేమ కలిగిన మనసు దేవుడు మీకు దయచేయును గాక. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా నీకు స్తోత్రం.